హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వైబ్స్. ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 4 o'clock అవుతుంది. రోజు స్కూల్ నుంచి వచ్చాక మా పెద్ద పాప ఒక 1/2 hour సైక్లింగ్ చేస్తుంది. ఈలోపు మా చిన్న పాప తన బాత్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అవుతుంది. మా పెద్ద పాప తన సైక్లింగ్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను మా వారికి బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చాను. తర్వాత పిల్లల కోసం కూడా పాలు కల్పించాను. నైట్ డిన్నర్లోకి చపాతీ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని గ్రాసరీస్ కోసం దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాను. సూపర్ మార్కెట్ నుండి వచ్చేలోపు మా పిల్లలు వాళ్ళ హోంవర్క్ని కంప్లీట్ చేస్తున్నారు. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళకి స్టడీస్లో డౌట్స్ ఉంటే హెల్ప్ చేశాను. సిక్స్ 7:30కి డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పిల్లలకైతే రైస్ పెట్టుకున్నాను. నాకు మా వారికి చపాతీలు చేయడానికి పిండి కలిపాను. రైస్ కుక్ అయ్యేలోపు ప్యారలల్గా పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. పిల్లలు 7:30కి డిన్నర్ చేస్తారు. సో వాళ్ళకి డిన్నర్ పెట్టేసి మా కోసం చపాతీలు చేశాను. అండ్ చపాతీలోకి కడాయి పన్నీర్ కర్రీ చేశాను. నేను మా వారు టీవీ చూస్తూ 8:30కి మా డిన్నర్ని ఫినిష్ చేశాను. మేము మ్యాక్సిమం ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము. కొన్నిసార్లు మాత్రం లేట్ అవుతుంది. డిన్నర్ ఫినిష్ అయ్యాక కిచెన్లో కౌంటర్ టాప్, స్టవ్, డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటాను. అలాగే డిషెస్ కూడా నైటే క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ కిచెన్లోకి రాగానే నీట్గా కనిపిస్తే చాలా హాయిగా అనిపిస్తుంది. అదే క్లమ్జీగా ఉంటే మార్నింగ్ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. సో ఎంత లేట్ అయినా నైటే కిచెన్ క్లీన్ చేస్తాను. ఇంకా మార్నింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుంటున్నాను. ఇలా నా నైట్ రొటీన్ 9:30, 10కి ఫినిష్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విల్ గెట్ మై అప్కమింగ్ వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.